హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు నా యందు అపారమైన వాత్సల్యంతో మహానుభావులు మాధవపట్నంలో శక్తిపీఠాన్ని నిర్మాణం చేసి తన జీవితాన్ని ప్రబోధానికి అంకితం చేసినటువంటి ఒక గురుస్వరూపమైనటువంటి శ్రీ త్రినాథ గురూజీ స్వాముల వారు ఇక్కడికి విచ్చేసి నాకు ఇటువంటి గొప్ప ఆశీర్వచనం చేసినందుకు సాంజలిబంధకంగా వారి పాదములకు ప్రణామములు చేసి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. నిన్నటి రోజు కిష్కింధాకాండంలో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి చాలా ఆగ్రహోదగ్రుడై ఉన్నటువంటి లక్ష్మణమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం సరిపోక సుగ్రీవుడు మదోన్మత్తురాలయ్యున్నటువంటి తారని వెళ్ళి నువ్వు మొట్టమొదట మాట్లాడితే ఇక్ష్వాకు వంశ సంజాతులైనటువంటి వారు పరమధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు, విశేషించి నడువడి ప్రధానమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, సత్యధర్మముల యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలుసున్నటువంటి వారు, అటువంటి లక్ష్మణుడు ఒక స్త్రీని చూసి ఎన్నటికీ కోపగించడు. నిన్ను చూడగానే తన కోపాన్ని విడిచిపెట్టి ఇంద్రియములను నిగ్రహించి తిరిగి ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడు కాగానే నేను వచ్చి మాట్లాడతాను, అందుకని నువ్వు మొట్టమొదట వెళ్ళి ఆయనకి ప్రశాంతత కలిగేటట్టుగా ఒక్కసారి ఆయన ముందు నిలబడి మాట్లాడవలసింది అని అన్నగారైనటువంటి వాలి తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఎప్పుడైనా ఉత్పాతం ఏర్పడితే, అనుకోనటువంటి ప్రమాదము తటస్థిస్తే సూక్ష్మమైనటువంటి బుద్ధితో వివేచన చేసి ఎవరితోనైనా సరే మాట్లాడి మాటల చేత కార్యమును చక్కపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్త్రీ తార అని బోధ చేసినటువంటి సందర్భాన్ని బహుశಃ స్ఫురణలో పెట్టుకుని సుగ్రీవుడు ఈ మాట తారకి చెప్పి పంపి ఉంటాడు. ఆ తార వచ్చి నిలబడింది. నిలబడగానే సతాం సమీక్షైవ హరీశపత్నీం తస్తావుదాసీనతయా మహాత్మా అవాంగ్ముఖో భూన్మనుజేంద్రపుత్ర స్త్రీసన్నికర్షాద్దినివృత్త కోపః అని ఉదాసీనుడై ఎటువంటి భావము లేనటువంటి వాడై ఆ వచ్చినటువంటి తారవంక చూసి తనకి పరమమిత్రుడు అన్నగారితో సమానమైనటువంటి సుగ్రీవుని యొక్క భార్య కనుక, వదినగారి వరసవుతుంది కనుక, తల్లితో సమానం కనుక, ఆవిడ రాజు యొక్క మహిషి కనుక ఆవిడ వంక తేరిపారి చూడకూడదని తలదించుకున్నవాడై తనకు కలిగినటువంటి కోపాన్ని విడిచిపెట్టారు లక్ష్మణమూర్తి. ఆ రామలక్ష్మణుల యొక్క శీలాన్ని ఆవిష్కరించడంలో మహర్షి ఆ ప్రవర్తనని నిరూపిస్తూ, నిజంగా ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో, ఒక నరుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో మనకి పరోక్షంగా నేర్పుతారు. అంత అందమైనటువంటి ప్రవర్తనని లక్ష్మణుడు ఆవిష్కరిస్తే ఆ తార అంటుంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాంగ్విదేశే కశుష్కవృక్షం వనమాపతంతం దవాగ్నిమాసీదతి నిర్విశంకః. లక్ష్మణ, ఏమయ్యా అంత కోపంగా ఉన్నావు? ఎవరయ్యా నీకింత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురెళ్ళగలిగినటువంటి మొనగాడెవరయ్యా? ఎవరు నీకింత కోపానికి కారణం చేసినవాడు? ఎవరి వల్ల నీకింత కోపం కలిగింది అని అడిగింది. తెలియదా తారకి? తెలుసు. తన భర్త వల్లే అంత కోపం వచ్చింది లక్ష్మణమూర్తికని తెలుసు. కానీ ఆ అడగడంలో చమత్కారం చూడండి. దోషం చేసినవాడెవడని అడుగుతుంది. నువ్వు సామాన్యుడివా? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనాన్ని కాల్చడానికి వచ్చినటువంటి దావాగ్ని స్వరూపాన్ని అంటుంది. అటువంటి స్వరూపానికి ఎదురెళ్ళగలిగిన వాడెవరంటుంది అంటే పరోక్షంగా పొగిడింది. ఆ పొగట్ట చేత సుగ్రీవుణ్ణి పొగడకుండా మొట్టమొదట వచ్చిన వారిని పొగుడుతూ మాట్లాడడంలో అందాన్ని ఆవిష్కరించింది. ఆవిష్కరిస్తే లక్ష్మణుడు అన్నాడు, కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్తా భర్తృహితే యుక్తే నచైవ మబబుధ్యసే. ఎప్పుడు మాట్లాడినా, రాముడు మాట్లాడినా, లక్ష్మణుడు మాట్లాడినా అది శాస్త్రమునకు కట్టుబడేటట్టుగా ఉంటుంది. ఏదో లౌకికంగా మాట్లాడినట్టుగా ఉండదు వాళ్ళు మాట్లాడే మాట. ఎంత అందమైన మాట లక్ష్మణుడు మాట్లాడాడో చూడండి. ఏమమ్మా, నువ్వు భార్యవి, నీకు తెలియడం లేదా నీ భర్త యొక్క ప్రవర్తన? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ. ఉన్నటువంటి పురుషార్థములు 4.
4 పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, మోక్షము. అయితే యథార్థమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించాలి అంటే మొదటి 3 పురుషార్థములను మీరు అనుష్ఠానం చేయడం వల్ల వచ్చేటటువంటి 3 పురుషార్థముల యొక్క ఫలితమే 4వ పురుషార్థం మోక్షం. మోక్షం మళ్ళీ ఇంక అనుష్ఠానం ఏమి ఉండదు. మోక్షాన్ని పొందుతారు. పొందడానికి మొట్టమొదటిది ధర్మం. వెనకనున్న అర్థం ధర్మంతో ముడిపడాలి. ఆ వెనకనున్న కామం ధర్మంతో ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తాయి. ఈ ధర్మం అనేటటువంటి మొట్టమొదటి పురుషార్థాన్ని వదిలిపెట్టేసి ఆ వెనకనున్న అర్ధకామములను రెండింటినే పట్టుకుంటే ప్రమాదం వస్తుంది తప్ప ఎన్నటికీ ప్రమోదము రాదు. దానివల్ల పొంచి ఉంటుంది వెనకాతలే ప్రమాదం. ధర్మబద్ధము కానటువంటి అర్థము ఇంటికి వచ్చి కూర్చున్నా అప్పటికి ఆనాటికి సంపాదించిన వాడు దానివల్ల అపకారమును పొందకపోవచ్చు. కానీ ఒక్కొక్క పరమ దుర్మార్గంగా అధర్మంతో సంపాదించినటువంటి ధనం దాన్ని పుచ్చుకున్న వాళ్ళని కూడా కాల్చేస్తుంది. ఇది పరమసత్యం. అందుకే మీరు కొన్ని ఇళ్లలో చూడండి, ఈ ఇల్లు కలిసి రాలేదండి, ఈ ఇంట్లో ఉన్న వారికి ఎప్పటికీ పెళ్ళవలేదు అంటారు. నాకు కుటుంబాల పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఆ ఇళ్లలో ఒక్కరికి కూడా వివాహం కాకుండా ఉండిపోయారు. వివాహమైనటువంటి ఒక్కరికి 6 నెలలలో భర్త శరీరాన్ని విడిచిపెట్టారు. అది ఎక్కడో పొందడంలో తేడా. ఆ ఇల్లు ఇక శాంతినివ్వదు. అది ఏమవుతుందంటే సంపాదించడంలో వచ్చినటువంటి అన్యాయ మార్గం అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా కట్టి కుడుపుతూనే ఉంటుంది. అందుచేత మొట్టమొదట ఉన్నటువంటి పురుషార్థమైనటువంటి ధర్మంతో మాత్రమే అర్ధకామాల్ని కలపాలి. ఇది మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకి ఈ పరిస్థితి అవసరం లేదు. ఎందుచేతన అంటే ఉపాధి చేత అవన్నీ పశువులు. కానీ బుద్ధి అదనముగా ఇయ్యబడినటువంటి మనిషికి మాత్రమే పురుషార్థం. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, మిగిలినవన్నీ పక్కన పెట్టండి, తప్పకుండా అడిగేది మాత్రం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అడుగుతాం. అర్థము ధర్మబద్ధము కావాలి, కామము ధర్మబద్ధము కావాలి. ధర్మబద్ధము కాని అర్థము తనని కాల్చేస్తుంది, సమాజాన్ని కాల్చేస్తుంది. ధర్మబద్ధము కాని కామము తనని శోకింపచేస్తుంది, సమాజాన్ని శోకింపచేస్తుంది. ఒక్కొక్క నాడు సమాజపు పరిస్థితిని కూడా కట్టుబాటు దాటించి భ్రష్ట స్థితికి తీసుకెడుతుంది. అందుచేత ఒక్క మనుష్యుడు మాత్రం అర్థమును కామమును ధర్మబద్ధం చేసుకోవడం నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఎంత అందమైన మాట మాట్లాడాడో చూడండి. మరి వానరుడు కదండి, వానరుడికి ఎలా తెలుస్తుంది? ఈ మాట వానరుడికి లక్ష్మణుడు చెప్పాడంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. ఆయనే సామాన్యుడు కాడు. ఆయన సంధ్యావందనం చేస్తాడు. ఆయన మంత్రుల చేత పరివేష్టింపబడి ఉంటాడు. ఆయన రాజ్యపాలనం చేస్తున్నాడు. ఆయనకి పట్టాభిషేకం ఉంది. ఆయన మూర్ధాభిషిక్తుడయ్యాడు. ఆయనకి వేదము గురించి తెలుసు, వేదాధ్యయనం గురించి తెలుసు. ఇవన్నీ తెలుసున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వానరజాతి. అందుకని అటువంటి వానరజాతిలో పుట్టినటువంటి సుగ్రీవుడికి కామం అనుభవించినా దానిని ధర్మబద్ధముగా అనుభవించడంలో లోపం వచ్చింది. ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, అందునా భార్యతో మాట్లాడేటప్పుడు దోషం ఎక్కడుంది సుగ్రీవుల్లో? ఇవాళ అర్థమునందు ఉన్నదా అన్నది పక్కన పెట్టండి, తక్కువ. కానీ కామమునందు విశేషంగా ఉంది. ఎందుకని? స్నేహితుడికి ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి రాత్రనక పగలనక తారా రుమలతో క్రీడిస్తున్నాడు. ఈ మాట ఒక భార్యతో చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? నీ భర్త యందు దోషం ఉందని. ఏమయ్యా, ఎవరు చేశారు తప్పని అడిగింది ఆవిడ. ఎవరు చేశారు తప్పంటే లక్ష్మణమూర్తి నిస్సందేహంగా మాట్లాడారు. కానీ మాటలలో అంత భావన యందు వ్యగ్రత ఉన్నా మాట మాట్లాడేటప్పుడు శాస్త్రము యొక్క కట్టుబాటుకి పక్కకి వెళ్లకుండా కేవలము ధర్మమును మాత్రమే ప్రతిపాదింపగలిగినటువంటి మాటనే మాట్లాడగలగడం, అది ఎంతో లోపల ఇంద్రియాన్ని నిగ్రహించగలిగినటువంటి వ్యక్తులైతే తప్ప అలా మాట్లాడలేరు. లేకపోతే గ్రామ్యంతో కూడినటువంటి మాట గభాలన వచ్చేస్తుంది నోటి వెంట. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఏమమ్మా, ఇవాళ నీకు తెలియదా? నువ్వు భార్యవి కదా, భార్య యందు కదా కామమును అనుభవిస్తున్నాడు. మిత్రుడికిచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది. నన్ను అడుగుతావమ్మా ఆ మాట? ఇవాళ ధర్మమునకు అర్థమునకు దూరమయ్యాడు. కేవలము కామము యందు రమిస్తున్నాడు సుగ్రీవుడు. ఇది దోషం కదా. నచింతయతి రాజ్యార్థం నస్మాన్ శోక పరాయణాన్ సామత్య పరిషత్తారే
కామమేవోపసేవతే. ఎంత అందంగా అడిగాడో చూడండి. రాజన్నవాడికి కేవలము కామం ఒక్కటేనా అనుభవించవలసింది? రాజన్నవాడికి మొట్టమొదట నిర్వహించవలసినటువంటి కార్యం మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి రాజు. అది చేశాడమ్మా నీ భర్త? ఎక్కడ చేస్తున్నాడు? ఎప్పుడు వచ్చాడు సింహాసనం మీద? ఎప్పుడు కూర్చున్నాడు? ఎప్పుడు సభని కొలువు తీర్చాడు? ఎప్పుడు ఎవరి మాట వింటున్నాడు? ఎప్పుడు ఎవరి గురించి ప్రశ్న వేశాడు? చెయ్యలేదు. అది మీరు మరొకలా అనుకోకండి. ఆనాడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటిది సుగ్రీవుడికి, తారకి చెప్పడమే కాదు, సుగ్రీవుడిని ఉద్దేశించి ఏ కుటుంబంలో యజమానికైనా అది వర్తిస్తుంది. కేవలము ధర్మబద్ధము కాని అర్థమునందు రమించిన, దాని సంపాదన యందు మగ్నతని పొందిన, ధర్మబద్ధము కానటువంటి కామోపభోగమునందు జీవితమును వెళ్లదీస్తూ ధర్మమును మరిచిపోయిన, తన ఇంటిని తన వెనక ఉన్నవారు తననే అనుకరిస్తారు, రేపొద్దున్న వంశము కుటుంబము నాశనమైపోతాయని చూసుకోకుండా, ఒక్కనాడు వెళ్ళి పూజామందిరంలో కూర్చోకుండా తాను అనుష్ఠానం చెయ్యవలసినటువంటి విషయాల్ని మరిచిపోయి కేవలము గ్రామ్య సుఖములను భవించేటటువంటి సమస్త మానవ జాతికి లక్ష్మణమూర్తి చెప్పినది ఉపదేశమే. అందుకని ఆయన అంటాడు, ఏమమ్మా రాచకార్య నిర్వహణ సుగ్రీవుడు చెయ్యట్లేదు. ఈనాడు ఆయన మిత్రులైనటువంటి వారు, మొదట ఉపకారము చేసినటువంటి వారు, తిరిగి ప్రత్యుపకారమును ఆశిస్తున్నవారు, శోకపరాయణుడై ఆ ప్రస్రవణ పర్వత గుహలో పడుకునున్నాడు స్నేహితుడు. జ్ఞాపకానికి వచ్చాడా సుగ్రీవుడికి? కామోపభోగంలో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది దోషం కాదా? సమాంసాశ్చతుర కృత్వ ప్రమాణం ప్లవగేశ్వర వ్యతీతాంస్తాన్మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే. 4 మాసములు తనంత తానుగా రామచంద్రమూర్తి గడువునిచ్చి, వర్షాకాలం కాబట్టి భూమి మీద వెతకడానికి కష్టమైనటువంటి రీతిలో ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి, శరత్కాలం వచ్చిన తరువాత బయటికొచ్చి స్నేహితుడైన నా కార్యము నువ్వు చక్కబెట్టవలసిందని మంచి మాట చెప్పి సుఖములను అనుభవించడానికి అనుమతించి పంపితే, ఆ సుఖములను అనుభవించడము యందు వ్యగ్రత పొందినటువంటి సుగ్రీవుడు ఇవాళ 4 నెలల కాలము మించిపోయిందన్న విషయము కూడా స్ఫురణలో లేనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. ఇది దోషం కాదా? దీనికి అంతటికీ ఎక్కడొచ్చింది ప్రధానమైన దోషం? ఇంత వ్యగ్రత కలగడానికి, ఇంత మదం కలగడానికి అంతకుముందు అంగదుణ్ణి పంపాడు, అంతకుముందు వానరులు వచ్చారు, అంతకుముందు వానర శ్రేష్ఠులు వచ్చారు, అంతకుముందు మంత్రులు వచ్చారు. ఈ మాటలు ఎందుకు చెవిన పట్టలేదు సుగ్రీవుడికి అంటే, అంటాడు నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే పానాదర్ధశ్చ ధర్మశ్చ కామశ్చ పరిహీయతే. ఇవాళ నీ భర్త నిరంతర మద్యపానం చేస్తున్నాడమ్మా. నిరంతర మద్యపానం చేత ఆయన బుద్ధి యందు వైక్లభ్యం ఏర్పడింది. చెవిలో ఏది పడాలో అది పడడం తగ్గిపోయింది. తనని తాను మరిచిపోయినటువంటి వాడు, తాను బాహ్య ప్రపంచాన్ని గుర్తించడానికైనటువంటి మేధని పరమేశ్వరుడిస్తే, ఆ మేధ జోగేటట్టు తూలేటట్టు వేరొక ద్రవ పదార్థాన్ని తాను పుచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో తాను చెయ్యవలసిన ధర్మాన్ని తానే మరిచిపోవడానికని చెప్పి మద్యం సేవించినటువంటి వాడికి ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తాయమ్మా ధర్మార్థములు? జ్ఞాపకానికి రాలేదు. ఆ పానము చేసేటటువంటి పని పురుషార్థములకు హాని చేస్తుంది. అందుచేత పానమునందు రమిస్తున్నటువంటి సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు. ఎంత అద్భుతమైన తీర్పు చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడు మనకొక్కరికి బుద్ధినిచ్చాడు. ఒక కష్టం వచ్చినా, ఒక సుఖం వచ్చినా వివేచన చేసి నిర్ణయించుకోగలిగినటువంటి శక్తినిచ్చాడు. అటువంటి శక్తిని ఈశ్వరుడిస్తే, ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు పెట్టి, నీకిచ్చినటువంటి బుద్ధి మరిచిపోయి నువ్వు పశువుగా ప్రవర్తించడానికి అనువైనటువంటి పశు ప్రవృత్తిని నీలో రెచ్చగొట్టేటటువంటి మద్యాన్ని నీ అంత నువ్వు తాగినవాడు పురుషార్థమునందు చెడిపోయిన హీనుడు అవునా కాదా? ప్రశ్న వేశాడు లక్ష్మణుడు. ఇది మరిచిపోబట్టే ఇవాళ మన జాతిలా ఏడ్చింది. అందుకని ఎంత అందమైన ప్రశ్న వేశాడో చూడండి. మద్యపానమునందు అనురక్తుడు కావడం చేత 4 పురుషార్థముల యందు చెడిపోయాడమ్మా ఇవాళ సుగ్రీవుడు. అందుచేత నేను రావలసి వచ్చింది అంటే తార చూసింది. ఇంకా మాట్లాడిస్తే లక్ష్మణుడు మాట్లాడుతున్న దాంట్లో ఎదిరించడానికేం లేదు. చాలా అందమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాటల చేత భావమునందు వ్యగ్రతని పొందుతాడేమోనని జోక్యం చేసుకుని ఒక అందమైనటువంటి మాట చెప్పడం ప్రారంభించింది.
నకోపకాలక్షితపాలపుత్ర నచాతి కోప స్వజనే విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి విరసోఢుం. నాయనా, ఇది కోపకించడానికి తగినటువంటి కాలం కాదయా. ఎవరో బయట వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కానీ ఎవరు ఇవాళ పాడైపోతున్నవాడు, ఎవరు ఇవాళ కామమునకు బానిస అయినవాడు నీ అన్నతో సమానమైనటువంటి సుగ్రీవుడయ్యా. అటువంటి సుగ్రీవుడు దోషం చేస్తే నువ్వు ఇంత కోపంతో ఊగిపోతే లక్ష్మణ ఏమైపోతాడయ్యా లోపలున్నవాడు? ఇంత కోపం తగదయ్యా నీకు, కొద్దిగా కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు చెప్పింది పరమ యథార్థం, సుగ్రీవుడిది దోషమే. అందుకని ఇవాళ నువ్వు గుణములున్నవాడివి కనుక సుగ్రీవుణ్ణి క్షమించవయ్యా అంది. ఎప్పుడైతే ఇంత మాట ముందే చెప్పేసిందో, తన దోషాన్ని అంగీకరించిందో, సుగ్రీవుడి పనుపున లక్ష్మణమూర్తి ఒక స్త్రీతో ఏమని వాదిస్తారు? ఇది ఆవిడ యొక్క మాటల్లో ఉన్న అందం. అంటుంది కోపం కథన్నామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్తద్విధ కోపవశం హి గచ్చే తచ్వావరుద్ధస్తపన ప్రసూతి. ఇందులో పైకి చెప్పకుండా ఒక అందమైన శ్లేష వాడింది. లక్ష్మణ, నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివోయ్, అందుకే కదా నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్తకి గుణములు లేవయ్యా, చాలా అల్పమైన గుణములున్నవాడు. అందుకుని కదా కామమునకు లొంగిపోయాడు, నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా అంది. ఏదైతే రెండూ శత్రువులేగా. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లక్ష్మణుని యొక్క భావ వ్యగ్రతని కూడా ఎత్తి చూపింది అందంగా. నిజమే, మద్యపానంతో స్త్రీలయందు రమించడంలో కామాసక్తుడై సుగ్రీవుడు అల్పగుణంతో ప్రవర్తించినటువంటి మాట యథార్థం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పురుషార్థములయందు వివేచనం చేసి ఎక్కడ సుగ్రీవుడు దారి తప్పాడో చెప్పడంలో నువ్వు గుణములు కలిగిన వాడివి. కానీ మరి ఇన్ని గుణములు కలిగిన వాడివి నువ్వు కోపములకు వశం అవుతున్నావే? నీకు కోపానికి వశం అవ్వకూడదుగా. పైగా నువ్వొచ్చింది దేనికి వచ్చావు? నీ వారిని దిద్దుకోవడానికి వచ్చావు. నీకు పరాయివాడు కాడుగా సుగ్రీవుడు, నీ అన్నగారితో సమానం. నీ అన్నగారు చెడిపోతే నీ అన్నగారిని నువ్వు దిద్దుకోవాలి, కానీ నీ అన్నగారి కుత్తరించేస్తావా? ఆ కోపానికి వశుడవైపోతే నువ్వు మరింత పాపం వైపుకి వెళ్ళిపోవట్లేదా? అందుకని కోపానికి వశుడవుతున్నావే. కోపం వచ్చేంత ప్రమాదం కరా. ఇంకా వాడు కేవలం కామంతో ఉన్నాడు, లోపల తన భార్యలతో తాను కాలం గడిపాడు. నీ యందు ఈ కోపం ఎక్కువైపోతే నువ్వు ఇప్పటికే ధనుష్టంకారం చేసేసావు, బాణప్రయోగం కూడా చేస్తే తర్వాత ఎంత బాధపడవలసి వస్తుంది లక్ష్మణ అని అంతర్లీనంగా పెట్టి నీ కోపాన్ని విడిచిపెట్టు, అది కూడా వ్యసనం కదూ అని ఎత్తి చూపింది. ఆ కోపాన్ని లక్ష్మణుడు కాని పక్కన పెట్టేశాడా, ఇంకా ఇద్దరిని ఎలా కలిపేయాలో తారకి తెలుసు. అందుకని ఎంత అందంగా ప్రశ్న వేసిందో చూడండి. ముందు ఈ మాట చెప్పలేదు, ముందు భర్త దోషాన్ని అంగీకరించింది, తర్వాత లక్ష్మణుని యందు దోషాన్ని ఎత్తి చూపింది. అని జానామి రోషం హరివీర బంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం తయ్యత్కృతం న తచ్చాసి జానామి యదత్ర కార్యం. లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత అరుస్తున్నావు, కానీ నాకు అన్నీ తెలుసులేవయ్యా అని అందనుకోండి, లక్ష్మణుడికి మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఆవిడ ఎంత అందంగా ఉందో చూడండి. జానామి రోషం హరివీర బంధో, రామచంద్రమూర్తికే కోపం వచ్చి కోదండం పట్టుకుని బాణాన్ని సంధించి ప్రయోగిస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వచ్చి కిష్కింధ మీద పడేటటువంటి బాణముల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. జానామి కార్యస్య చ కాలసంగం, ఆడినటువంటి మాటని తప్పి సకాలమునకు బయటికొచ్చి మిత్రుడికి ఉపకారం చెయ్యడంలో విఫలమై కాలాన్ని ఇప్పటికే పోగొట్టుకుని దోషిగా నిలబడినటువంటి సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో కూడా నాకు తెలుసు. తత్కారణముగా జరిగిన ఆలస్యము నాకు తెలుసు. జానామి కార్యం తయ్యత్కృతం నా, దానివల్ల రామచంద్రమూర్తికి ఎటువంటి అపచారం జరుగుతోందో, ఎంత ఖేదపడుతున్నాడో కూడా నేను అర్థం చేసుకోగలను. స్వచ్ఛాపి జానామి యదత్ర కార్యం. అయితే ఇప్పుడు ఈ 3 తప్పులు జరిగాయి కాబట్టి 4వది ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు అంది. ఎంత గొప్ప మాట చూడండి. తప్పులు ఏం జరిగాయో తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా తెలుసు.
అంటే రాముడు బాధపడ్డాడని తెలుసు, సమయం అయిపోయిందని తెలుసు, రాముడి యొక్క కోపం తెలుసు, మా ఆయన తప్పు చేశాడని తెలుసు, తర్వాత ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. అంటే ఏం చేస్తుంది, దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వెంటనే మా ఆయన్ని పంపిస్తాను ఆ పని మీద అని చెప్పకుండా ముందు దోషాలన్నీ అంగీకరిస్తూ అన్నీ జానామి జానామి జానా, అవునండి నాకు తెలుసండి మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, నేను ఆ మాట అనకూడదని నాకు తెలుసు, అనకూడని మాట అనేశానని నాకు తెలుసు, అనడం వల్ల మీరు బాధపడ్డారని నాకు తెలుసు, ఇప్పుడు ఇంత బాధపడినటువంటి మీకు ఎటువంటి ఉపకారం చెయ్యాలో, ఎలా క్షమార్పణ చెప్పుకోవాలో కూడా నాకు తెలుసు అని అవతల వ్యక్తి వచ్చి మీ ముందంటే మీరు ఏమంటారు? ఇంకా ఏమని దెబ్బలాడతారు? ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఏది సుగ్రీవుని బయటికి వీలు అనగలరా? మీరు అనలేరు. ఎలా ప్రసన్నుణ్ణి చేసేస్తోందో చూడండి అని. తచ్చాపి జానామి యథా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేన బద్ధం కామేన సుగ్రీవమసక్త మధ్య. నిజంగా తారకే చెల్లింది కానీ ఇలా మాట్లాడడం ఇంకోరికి చెల్లుతుందండి. ఆవిడంది తచ్చాపి జానామి యథా విషహ్యం. లక్ష్మణ, మన్మధుడి బాణాలంటే ఎంత తీవ్రంగా ఉంటాయో, కామానికి ఎంత తొందరగా అవతల వాళ్ళు పడిపోతారో నాకు బాగా తెలుసయ్యా అంది. ఈ విషయంలో తారతో మాట్లాడతాడా? వాదన చేస్తాడా? పట్టాభిషేకమై 4 నెలల క్రితమే కదూ సుగ్రీవుడికి పట్టాభిషేకం అయింది. 4 నెలల క్రితమే కదూ వాలి మరణించాడు. 4 నెలల క్రితం వాలి మరణిస్తే కదూ బాణం అడ్డుగా ఉంది, నేను భర్తని కౌగలించుకోలేకపోతున్నానని ఏడ్చింది. 4 నెలల క్రితమే కదూ రామచంద్రమూర్తితో వాలికి భార్యాదానం చేయవయ్యా, అదే బాణంతో కొట్టే నేను వెళ్ళిపోతాను, నేను లేకపోతే అక్కడ వాలి సుఖంగా బతకలేడు ఊర్ధ్వలోకాల్లో కూడానని చెప్పింది కదూ. చెప్పిన మనిషి 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడుంది? సుగ్రీవుడి పక్కన ఉంది. అది దోషం కాకపోవచ్చు, కానీ వాలి భార్యగా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉండిపోగలిగిందా? ఉండిపోలేకపోయానయ్యా. 4 నెలల తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో చూశావా? అందుకని కాముని యొక్క బాణముల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఏ కాముని బాణముల చేత సుగ్రీవుడి వాళ్ళ ఇలా ఉన్నాడో కూడా నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందు ఎందు సంతోషంగా ఉన్నాడోనూ నాకు తెలుసు. తార బయట ఉంటే లోపల ఎవరున్నారు? రుమ ఉంది. ఎవరా రుమ? మొట్టమొదటి నుంచి సుగ్రీవుడి భార్య. కొన్ని సంవత్సరముల ఎడబాటు పొందాడు, కొన్ని నెలల పాటు కలిసి ఉన్నాడు. అంటే ఆ మాత్రం దానికి చంపేస్తావా? నేనే ఇంత భ్రష్టు పట్టేశానే కామానికి. ఏమయ్యా, సుగ్రీవుడికి చిన్న దోషం వస్తే ఆ మాత్రానికి టంకారం చేసేస్తావా? అది పెద్ద దోషమా? నాకు తెలుసయ్యా కాముడంటే ఏమిటో. మరి బాణాలకి ఎవరైనా పడిపోతారయ్యా. చూసావా? ఈ విషయంలో లక్ష్మణుడు వాదించడం చాలా కష్టం. ఎందుకని? అవతల ఉన్నది సుగ్రీవుడి భార్య, వదిన గారితో సమానమైంది. ఆవిడంటే లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణి చేయడానికి ఈ మాటలు మాట్లాడింది చాలా తెలివితేటలుగా. కానీ లక్ష్మణుడు దీంట్లో ఏమని మాట్లాడతాడు? అక్కడ మాట్లాడడం కుదరదు. ఎదురుగుండా ఉన్నది స్త్రీ, విషయం కామం. వదిన గారితో సమానమైంది, తల్లితో సమానమైనటువంటి స్త్రీ, ఆవిడితో తర్కించడం కుదరదు కాబట్టి ఏం చేయాలి? ఎంత తొందరగా ఈ టాపిక్ అయిపోతే బాగుందనిపించాలి. కాబట్టి ఆ స్థితికి మెల్లిగా తీసుకొచ్చి సరే ఏదో అయింది, ఏదో అయిపోయింది లేమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, కానీ తల్లి వస్తాడా ఆయన బయటికి, ఏమైనా సాయం చేస్తారా? అయ్యో ఎందుకు రానయ్యా, వచ్చేస్తాడు భలేవాడే, అందుకే కదా రెడీగా ఉన్నాడు అనేటట్టుగా లక్ష్మణుడిని తీసుకొస్తోంది. ఇది తార యొక్క గొప్పతనం. అందుకని ఆవిడ నటించలేదు, యథార్థంగా తను ఎలా ఉందో అలాగే వచ్చి కనపడింది అంతే. సత్యం తప్పితే పట్టుకుంటాడు మళ్ళీ లక్ష్మణుడు, ఇది సత్యంగానే కనపడింది అని అంది. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్త లజ్జం క్షమస్వతావత్ పరవీరహంత తద్భ్రాతరం వానర వంశనాథం. ఏమయ్యా, ఇవాళ సుగ్రీవుడి యొక్క ఒకే ఒక దోషం ఏమిటో తెలుసా? ఆయన కామ ప్రవృత్తికి లొంగిపోయి ఎవరి పట్ల కామ ప్రవృత్తికి లొంగిపోయాడో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు శత్రువుల్ని సంహరించేటటువంటి స్వరూపం ఉన్నవాడివి. ఎందుకు ఈ మాట అండం? ఆవిడ క్షమస్వతావ పరవీరహంత అంది, శత్రువుల్ని చంపేవాడా అంది. ఆయన లొంగిపోయింది అంతఃశత్రువులకి లొంగిపోయాడు, కామానికి తప్ప
రాముని యందు విముఖత కానీ రామకార్యం చెయ్యకూడదని కానీ ఆయనకి లేదు. నువ్వెటువంటి వాడివి? నువ్వు గుణములున్నవాడివి కాబట్టి 13 సంవత్సరాల నుంచి అన్నగారిని అనుసరించి రాగలిగావు. నువ్వు ఇంద్రియాల్ని గెలిచావు, మా ఆయన ఇంద్రియాల్ని గెలవలేకపోయాడు. అటువంటి వాడు అంతఃశత్రువులకి లొంగిపోయాడేమో కానీ రాముడి పట్ల మాత్రం ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తిద్దామన్న ధోరణి మా ఆయన యందు లేదు. అందుకని సిగ్గు వదిలి ఇవాళ ఎక్కడున్నాడో ఎవరి దగ్గర ఉన్నాడో కూడా నాకు తెలుసు, నేను నీకు చూపించగలను. అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఇవాళ సుగ్రీవుడు బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో ఉన్నాడా? అందుకని నీకు చూపించగలను. పరమసత్యం మాట్లాడుతోంది. అయితే అమ్మ చూపించో, పర్వాలేదు, ఇలా ఉంటాడా అని మళ్ళీ అరవడానికి ఏం కుదరదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే అలా ఉన్నవాడిని చూసే అలా ఉన్నాడని ఆవిడే చెప్పింది. తీసుకెళ్ళాలి. మరి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే వీళ్ళిద్దరికి స్నేహం నిలబడదు. తీసుకెళ్ళినప్పుడు ఇలా ఉన్నామే అని మళ్ళీ లక్ష్మణుడికి కోపం రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. అందుచేత కాబట్టి నువ్వు ఒక పని చెయ్యాలి. క్షమస్వతావత్తర వీరాంత, ఆయన్ని నువ్వు క్షమించి తీరాలంటే. నువ్వు చెయ్యగలిగింది క్షమించేసి. అన్ని విధాల దోషమే, ఇంకందులో వెనకేసుకు రావడానికి ఏం లేదు. సుగ్రీవుడిది తప్పకుండా ఆయన తప్పు చేశాడు అని ఇక్కడే ఒక చిన్న మెలిక పెడుతుంది. క్షమించమని అడిగింది, అంత మాత్రం చేత తన భర్త అంత పనికి మాలినవాడు అనే అందం. ఎంత అందంగా మాట్లాడిందంటే, మహర్షయో ధర్మ తపోభికామాః కామాను కామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా. ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా, నీకు తెలీదా? మహర్షులైనటువంటి వారు సంసారాల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయడం కోసమని కూర్చున్నటువంటి వాళ్ళు ఊర్ధ్వలో దేవలోకాల నుంచి ఇంద్రుడు తపస్సు జరపడానికి అప్సరసల్ని పంపిస్తే కామమునకు లొంగిపోయి తపస్సు భ్రష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? సంసారాల్ని విడిచిపెట్టిన వాళ్ళు. మా ఆయనేవాడు సంసారమనందు ఉన్నవాడు, పైగా శరీరం ఏమిటి? వానరుడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? కొండల మీద కోనల మీద తిరిగాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అనుకోని రీతిలో మీ అన్నయ్య వల్ల ఐశ్వర్యము రాజ్యము భార్య దొరికాయి. అందుకనొక్క 10-15 రోజులు కాలాన్ని మరిచిపోయాడు. ఈ మాత్రానికి ఇంత కోపమా లక్ష్మణ? ఏమయ్యా మా ఆయన ఏదో అంత దోషం చేసేసినట్టు చెప్తావు? సంసారం వదిలిపెట్టిన వాడు అప్సరసకి లొంగిపోవడమే దోషం కాకపోతే, అయ్యో వాడు కూడా మరి కామాన్ని లొంగ తీయలేకపోయాడంటే మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తున్నాడన్నాం. ఎవరిని ఉద్దేశించి చెప్తోంది ఈ మాట? పేరు చెప్పట్లేదు కానీ విశ్వామిత్రుడిని ఉద్దేశించండి. ఎవరమ్మా అలాగా అన్నారనుకోండి, ఆ పేరు చెప్పింది అనుకోండి, ఇంక ఈయన ఏమైపోవాలి? గురువు గారు విశ్వామిత్రుడు, బాలకాండ అంతాను. అందుకని ఏమయ్యా ఋషులు దొంగిపోయారయ్యా, మా ఆయన వానరుడయ్యా, ఇన్నాళ్ళకి భార్య దొరికిందయ్యా, ఈ మాత్రానికి ఎందుకయ్యా అంత కోపడిపోతావు? వానర చిత్తంతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన వాడు మాత్రం దోషం చేస్తే అంత కోప్పడకయ్యా. మళ్ళీ వెనకేసుకొచ్చింది. ఇప్పటిదాకా క్షమించాలంది, ఇప్పుడు వెనకేసుకొచ్చింది. వెనకేసుకొచ్చి నువ్వు అసలు పూర్తిగా మరిచిపోయాడు సుగ్రీవుడు రామకార్యం చేయడం అనుకుంటున్నావు. కానీ ఉద్యోగస్తు చిరజ్ఞప్త సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి విధేయేన ఏమిటో హనుమ వచ్చి చెప్పబట్టి పిలిచారు. అందుకే సుగ్రీవుడు బ్రతికిపోయాడంటే ఎవరి వల్ల బ్రతికిపోయాడో తెలుసా అండి? నమ్మినటువంటి బంటు లాంటి ఒక మంత్రి, ఎలా వెనకేసుకు రావాలో తెలుసున్నటువంటి భార్య, అన్నిటినీ మించి స్నేహధర్మాన్ని పాటించగలిగినటువంటి ఔదార్యమూర్తి అయిన మిత్రుడు రామచంద్రమూర్తి. వీళ్ళ ముగ్గురి వల్ల సుగ్రీవుడు బతికిపోయాడు. తప్పులు చేస్తాడు కానీ సుగ్రీవుడి దగ్గర ఉన్న గుణం ఏమిటంటే, ఒకరు వచ్చి చెప్తే వింటాడు. హనుమ వచ్చి చెప్తే విన్నాడు. తారని పంపి తార చెప్తున్న మాటలకి నువ్వు అలా చెప్తావు ఎందుకు, నేను తప్పు చేశానంటావు ఎందుకు అని బయటికి రాలేదు. ఇవన్నీ వినపడుతున్నాయి. వినపడుతున్నా తప్పు ఒప్పుకుంటాడు. నీకు మరో మార్గం లేదు, లక్ష్మణుడు వస్తే నువ్వు అంజలి ఘటించి క్షమాపణ చెప్పని చెప్పారు హనుమ. అదే తార చెప్తోంది ఇవాళ. అలా చెప్పినా వింటాడు. ఆ వినే లక్షణం ఒక్కటి ఉంటే ఎలా ఉద్ధరింపబడిపోతారో మనకి ఈ కాండలో ఈ సర్గలు చూపిస్తాయి. నీ అంత నీకుగా బుద్ధి అత్యంత దృఢతరం కాకపోవచ్చు, కానీ పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తే పూనికతో దాన్ని అనుసరించగలిగినటువంటి లక్షణం కనీసం ఉంటే
దాని చేత ప్రమాదం రాదు. కొంతమందికి కొన్ని రకాల బుద్ధులు ఉంటాయి. ఒక రాగి పాత్ర తీసుకెళ్లి ఎంత చింతపండు పెట్టి తోమి మీరు కాసేపు బయట పెట్టండి, దానికి మళ్ళీ కిలు అంటుకుంటుంది. మొసలిని తీసుకెళ్లి త్రివేణి సంగమంలో జీవితాంతం పడుకోపెట్టండి, ఎవడు కాలెడతాడు లాగుదామని చూస్తుంటుంది. పందిని తీసుకెళ్లి ఎన్నాళ్ళు పన్నీటితో స్నానం చేయించండి, బురదలో పడుకోవడం మానదు. వాడిని జీవితాంతం కూర్చోబెట్టి భగవంతుడి గురించి చెప్పండి, వాడి దృష్టిలో వాడి బుర్రలో ఎప్పుడు దిక్కుమాలిన ఆలోచనలు, ఎప్పుడు ఎవరిని ఏ అనవసరపు ప్రశ్న వేసి ఆ ప్రశ్న ద్వారా సమాచారాలు రాబడదాం, అవతల వాడిని ఎలా బురిడి కొట్టిద్దాం, ఎలా బురిడి కొట్టించి మనం సంతోషిద్దాం, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనే తప్ప తన విన్నదాని వల్ల జీవితం మార్చుకునేటటువంటి స్థితిని మాత్రం పొందడం. చొప్పదంటూ ప్రశ్నలు, దానివల్ల అర్థం ఉండవు. అర్థం లేనటువంటి ప్రశ్నలన్నీ వేసి తమని తాము పాడు చేసుకుంటారు, ఇతరుల సమయాన్ని పాడు చేస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఎన్నటికీ వారు మారలేరు. మారగలిగిన వాడు ఎవరైనా ఉంటే సుగ్రీవుడికి హనుమ వచ్చి చెప్తే మార్చుకున్నట్టు విన్నదాని వల్ల తన దోషాన్ని తాను ఒప్పుకుని మార్చుకోగలిగితే జీవితం ప్రయోజనం ఉంటుంది. లేని నాడు ఎన్నిసార్లు కిష్కింధకాండ విన్నా ప్రయోజనం ఉండదు. ఇది పైకి చెప్పకుండా మహర్షి తీర్పు. హనుమ మాట వింటే సుగ్రీవుడు బతికి బట్ట కట్టాడు, తార మాట ఒప్పుకుంటే సుగ్రీవుడు బతికి బట్ట కట్టాడు. నువ్వు కూడా విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటేనే బాగుపడతావు తప్ప రాత్రల్లా వినేసి పొద్దున్న అయ్యేటప్పటికీ నీ దిక్కుమాలిన ఆలోచనలతో ఫోన్లు మొదలెడితే నువ్వు బాగుపడవు. అందుచేత ఇది తెలుసుకో అని చెప్పడానికి మహానుభావుడు ఇంత అందమైనటువంటి సర్గనిచ్చారు. ఇచ్చి ఆయన అంటారు, ఆ తార అంటుంది, ఏమయ్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలబడిపోతావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా? నువ్వేం పరాయివాడివా? నువ్వు నీ మిత్రుడింటికే కదా వచ్చావు, సుగ్రీవుడికి రాముడికి తేడా లేదు కదా, సుగ్రీవుడు కూడా రాముడితో సమానమైనటువంటి వాడే కదా, నీకు అన్నగారు లాంటి వాడు, నీకు మిత్రుడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. ఏమయ్యా అంతఃపురంలోకి సుగ్రీవుడు పడుకున్నటువంటి మందిరంలోకి వస్తే ఆయన యొక్క అంతఃపుర కాంతలు కనపడతారు అని సందేహిస్తున్నావా? ఏమి దోషం లేదయా. మిత్రుడైనటువంటి వాడు అన్యభావన లేకుండా వచ్చి మిత్రుడితో కూర్చుని మాట్లాడేటటువంటి వాడు, మిత్రుడి భార్యని తన చెల్లెలిగానో వదినిగానో చూడగలిగినటువంటి గుణసంపద ఉన్నవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా, ఏం దోషం లేదు. ఇక్కడ ఉండిపోతామే లక్ష్మణ, రా లోపలికి అంది. అంటే ఇప్పుడు సుగ్రీవుణ్ణి చూడకుండా వెళ్ళిపోతానని ఎలా అనగలడు? అంత మర్యాదగా ఆహ్వానిస్తుంటే భార్య, అందుకని తన స్నేహితుడి భార్య. అందుచేత లక్ష్మణమూర్తి అంతఃపురం లోపలికి వెళ్ళారు. లోపలికి లక్ష్మణుడు వస్తాడని సుగ్రీవుడు బహుశా ఊహించి ఉండడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ధనస్సు యొక్క టంకారం వినపడిందో గభాలను పడుకున్నవాడు పడుకున్నట్టే తల్పం నుంచి ఎగిరి దూకి ఆ ఒళ్ళో రుమని పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చునున్నాడు. ఇంతలో గబుక్కుని తెర తీసుకుని లక్ష్మణమూర్తి లోపలికి వచ్చేసారు. లోపలికి వస్తే రుమాంతు వీర పరిరభ్యగాఢం వరాసనస్థో వరహేమ వర్ణ దదర్శ సౌమిత్రి మదీన సత్వం విశాల నేత్ర సువిశాల నేత్రం. బంగారు రంగుతో మెరిసిపోతున్నటువంటి సుగ్రీవుడు తొడ మీద రుమని కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఉన్నట్ట తెర తీసుకుని లక్ష్మణుడు లోపలికి రాగానే ముఖం వివర్ణం అయిపోయింది. తన దోషం జ్ఞాపకానికి వచ్చింది. అలా అవడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ అవమంటే అవదు. తిరగబడి దబాయించేవాడికి ముఖం అలా అవదు. తన తప్పు తాను ఒప్పుకున్న వాడికి మాత్రమే ముఖం వైవర్ణ్యాన్ని పొందుతుంది. అది కూడా ఉత్తమ లక్షణమే. అందుకే మారుతున్నాడు అనడానికి గుర్తేది చెప్తారో తెలుసా? తప్పు రహస్యంగా చేయడం మొదలెట్టడం కూడా మారుతున్నాడనడానికి మొదటి లక్షణం. అంతకుముందు నన్ను ఎవడేం చేస్తాడని 10 మందిలో బరితిగించి చేసేవాడు. ఇవాళ అలా చెయ్యట్లేదు. కొంచెం చాటు మాటు పెట్టుకుంటున్నాడు. అంటే ఏమైంది? ఎవరికో భయపడ్డం మొదలు పెట్టాడు. అది మార్పు. అందుకే పెద్దలు అన్నారు, అక్కడ నువ్వు మళ్ళీ ఇంకా కొంచెం పుటం పెట్టు. ఒక నగ చెయ్యాలంటే అంత తొందరగా అయిపోతుందా? ఒకసారి కంసాలి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడండి.
బంగారాన్ని కాలుస్తారు, ముద్దయిపోతుంది. మనం అంటే గొలుసు టక్కని చక్కగా మెడలో వేసేసుకుంటాం. కానీ వారు చిన్న పలకలాంటి తీసుకుని దాని మీద నోటితో ఇలా వంకరగా ఉండేటటువంటి సాధనాన్ని పట్టుకుని కరిగిన బంగారాన్ని ఇలా నోటితోకి తీసుకుని ఎంత ఊదాలో అంత పూస పెట్టి శ్రావణంతో ఆ పూసని ఈ పూసని కలిపి చిన్న టంకం పెట్టి మళ్ళీ దీన్ని కాల్చి లక్క పెట్టి ఇన్ని చేస్తే తప్ప మీరు మెడలో వేసుకోవడానికి ఆభరణం రావట్లేదే. ఇంతకు ముందు దుష్టుడైనటువంటి చారిత్రం ఉన్నవాడు ఒక్క రాత్రిలో మారిపోతాడా? మారడు. దానికి సమయం పడుతుంది. కొద్ది కొద్దిగా మారుతాడు. వైక్లభ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు, మారుతూ ఉంటాడు. అందుకే మీకు ఏ దేశంలో ఎక్కడ ఈ ప్రక్రియ కనపడదు. మీకు ఇతర దేశాల్లో ఎక్కడ పురాణాలు చెప్పుకోవడం, జనం అందరూ సాయంకాలం వచ్చి కూర్చోవడం, ఎవరో నాలా తెలిసి తెలియనటువంటి వాడు కూర్చుని అందులో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడడం, విన్న వాళ్ళందరూ ప్రసాదం పుచ్చుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవడం, దాన్ని తలుచుకోవడం, మీకు ఇతర సంప్రదాయములలో ఇతరమైన దేశములలో ఇది కనపడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాయో ఎక్కడికో వెడితే పురాణాలు చెప్పడం అన్న ప్రక్రియ కానీ, లేకపోతే వాగ్గేయకారులు ఇచ్చినటువంటి కృతులను కీర్తనలను పాడడం కానీ, భగవత్ సంబంధంగా నాట్యం చెయ్యడం కానీ, అగ్నికార్యం చేసి ప్రకృతి ఇచ్చిన సంపదని ప్రకృతికి ఇచ్చి దేవతలకిచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ప్రసాదంగా వర్షాన్ని ఐశ్వర్యాన్ని పొందడం కానీ ఈ జాతి గొప్పతనానికే తెలుసు. ఇది మన జాతి గొప్పతనం. అందుకే మన ధర్మం వైదిక ధర్మం. అందుకే అటువంటి వైదిక ధర్మం ఉన్నవాళ్ళం కాబట్టే ఎవ్వరూ ఒక్కసారి మారతారు అని అనరు. క్రమక్రమంగా తన స్వభావాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. అందుచేత అంతటి మహానుభావుడు లక్ష్మణుడు కూడా లోపలికొస్తే సుగ్రీవుడు అలా కనపడితే ఆ సుగ్రీవుడు ముఖం వైవర్ణ్యం పొందితే ఆనందించే ఉంటాడు. పాపం ఇంత దోషం చెప్పింది పైగా తార ఎక్కడున్నాడో తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసు, వాళ్ళ కామోపభోగమనందున్నాడు, దోషమే చేశాడు. నీ అన్నగారిగా క్షమించవయ్యా, రా లోపలికి. నీ అన్నగారైతే చూడకుండా వెళ్ళిపోతావా? రా, మిత్రుడింట్లోకి రాకుండా పెడతామే, లోపలికి రా అంతఃపురంలోకని పిలిచింది. ఇప్పుడు గబాలన బాణం ఎక్కుపెట్టి కొట్టేస్తారా? కొట్టలేడు. ముందు ఈ అధ్యవసాయాన్ని కల్పించింది, కల్పించప్పుడు తీసుకొచ్చింది. తార గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తార గొప్పతనం ఇంత పీకలు ఎగిరిపోతాయన్న సమయంలో కూడా తార వెళ్ళి మాట్లాడితే కోపాన్ని కాని కామాన్ని కాని నిగ్రహింపచేస్తుంది. అంతఃశత్రువుని నిగ్రహింపచేసి ఎప్పుడు తాను అటువంటి స్థితికి వశురాలై ఉండగా, తాను కూడా నిన్న వచ్చినప్పుడు చెప్పాను కదా, కనుగుడ్లు తిరుగుడు పడుతూ వడ్డాణం జారిపోతూ పెట్టుకున్న నగలు కిందకి జారిపోతూ బయటికి వచ్చింది ఆవిడ. కానీ మాట మాత్రం ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి. అందులో అసత్యం ఉండదు. అలాగని ధర్మబద్ధంగా ఉండడము మానదు, అలాగని పరమ ప్రయోజనాన్ని సాధించుకోవడము విడిచిపెట్టదు. ఒక మాట ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్లగలదో, ఒక మాట మాట్లాడటం సక్రమంగా వస్తే జీవితాలు ఎలా ఉంటాయో మనకి నేర్పుతుంది రామాయణం. అందుకని జీవితంలో తారలా మాట్లాడటం నేర్చుకుంటే బహుశా అసలు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు, అందరూ సంతోషపడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి అంటే, అంతేకాని ఎక్కడైనా వ్యగ్రత కనపడిందా తారలో? కనపడదు. మాట యొక్క అందం ఏమిటో నిరూపిస్తుంది తార. మాట పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్యుడికి. ఈ మాట మాట్లాడడం, మాటతో భగవంతుణ్ణి అర్చించడం, మాటతో అంతఃశత్రువుల్ని పడగొట్టడం. ఎందుకు వింటారు పెద్దల దగ్గర ఉపన్యాసాలు? ఎందుకు వింటారు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి మాటలు? అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చునేది ఎందుకు అంటే, లోపల ఉన్న అంతఃశత్రువుల్ని మనం గెలవలేం కనుక వాళ్ళ మాటల చేత వాళ్ళు మన అంతఃశత్రువుల్ని గెలిచేటటువంటి స్థితిని, ఆ బలాన్ని వాళ్ళు మన మనస్సుకి అందిస్తారు. అలా అందించగలరు కాబట్టి వాళ్ళ మాటలు వినడానికి మనం వెడతాం. ఇది ఈ అంతఃశత్రువుల్ని కూడా గెలిపించగలిగినటువంటి స్థితికి తీసుకెడుతుంది మాట. మాట యొక్క గొప్పతనం మనుష్య జాతికే పనికొస్తుంది. ఆనాడు పనికొచ్చిందంటే వానర జాతి యొక్క ఉత్కృష్ట చేత పనికొచ్చింది. అందుచేత మాట గొప్పతనం ఏమిటో తార నిరూపిస్తుంది మనకి. ఇటువంటి పరిస్థితుల్లో చూశాట. కానీ సుగ్రీవుని గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లక్ష్మణమూర్తి వచ్చి ఇలా ఎదురుగుండా నిలబడ్డారు.
నిలబడగారే ఉన్నవాడు ఉన్నట్టు సంరక్తనయన శ్రీమాన్ విచిచాల కృతాంజలి బభూవాస్థితస్తత్ర కల్పవృక్షో మహానివా. మహర్షి ఒక ఉపమానం వేశారంటే దానికి తిరిగి ఉండదు. ఒక్కసారి ఆ కల్పం మీద కూర్చున్నవాడు రుమ దూకేసేటట్టు ఆ ఉన్నటువంటి ఆసనం నుంచి ఒక్క దూకేట. దూకి గభాలను వెళ్ళి లక్ష్మణమూర్తి దగ్గరికి ఇలా 2 చేతులతోటి అంజలి ఘటించి వంగి శిరస్సు ఉంచి ఇలా నమస్కారం చేసేట. అన్నిటికన్నా మనకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎన్ని దోషాలు చేయనివ్వండి, వాడు వచ్చి ఒక్కసారి ఇలా అన్నాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళరు. ఆర్తస్య రక్షణే పుణ్యం అని దేవి భాగవతంలో చెప్తారు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆర్తితో వచ్చి శరణాగతి చేసినటువంటి వాడిని రక్షించడమే పుణ్యం. అందుకని ఆర్తితో వచ్చి శరణాగతి చేస్తున్నాడు, వచ్చి అంజలి ఘటించి నిలబడిపోయాడు. ఇంకా నోరు విప్పి మాట్లాడక్కర్లేదు. ఎలా ఉన్నట్టు అలా నిలబడితే కల్పవృక్షంలా ఉన్నట్టే. కల్పవృక్షంలా ఉండడం ఏమిటి? మెడ నిండా మాలలు ఉన్నాయి, హారాలు వేసుకున్నాడు, మంచి వస్త్రాన్ని ధరించాడు, రకరకాలైనటువంటి మధువు సేవించాడు, ఒంట్లోంచి నోట్లోంచి సువాసనలు వెదజల్లుతున్నాడు. అందుకని కల్పవృక్షంలా ఉన్నట్ట బాహ్యం. అంతరం ఏమిటి? సుగ్రీవుడు కల్పవృక్షమే. కల్పవృక్షం నీడలో నించున్న వాడికి కోరిక తీరకపోవడం ఉండదు. ఇవాళ సుగ్రీవుడు రామచంద్రమూర్తి కార్యం మీద వచ్చి నిలబడుతున్నాడు కనుక రామకార్యం కూడా నెరవేరి తీరుతుంది. ఆ వానరులందరినీ అన్ని దిక్కులకి పంపిస్తాడు. సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో విశేషమైనటువంటి ధృతితో ప్రవర్తిస్తాడు. ఇది చెప్పడానికి కల్పవృక్షో మహానివా, కల్పవృక్షంతో సమానంగా వచ్చి నిలబడ్డట. లక్ష్మణుడికి మాత్రం సుగ్రీవుణ్ణి చూడగానే మళ్ళీ ఒక్కసారి కోపం వచ్చింది. మళ్ళీ ఇలా కామమునకు వ్యసనమునకు లోనై ఉన్నాడరా వీడు అని మనసులో కోపం వచ్చి ఆయన అన్నారు, సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీచ రాజా లోకే మహీయతే. ఏమయ్యా సుగ్రీవా, ఏమిటయ్యా ఈ పరిస్థితి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఉత్తమమైనటువంటి అభిజనంతో కూడుకున్నటువంటి వాడై ఉండాలయ్యా రాజంటే. సానుక్రోశో జాలి కలిగినటువంటి వాడై ఉండాలి. జితేంద్రియ ఇంద్రియములను గెలిచినటువంటి వాడై ఉండాలి. కృతజ్ఞ చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి. సత్యవాది ఒక మాట చెప్తే తప్పని వాడై ఉండాలి. రాజా లోకే మహీయతే అటువంటి వాణ్ణి ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. ఇవాళ లక్ష్మణమూర్తి చెప్పినటువంటి గుణాల్లో ఏ మంచి గుణాలు ఉన్నాయి సుగ్రీవుడి దగ్గర? చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే వీళ్ళందరినీ పెట్టుకుని ఉన్నాడు. కృతజ్ఞుడైపోయాడు, చేసిన ఉపకారం మర్చిపోయాడు, ఆడిన మాట మర్చిపోయాడు, ఇంద్రియముల యొక్క నిగ్రహమా తప్పిపోయాడు. నిన్ను రాజుని ఎలా పిలవడం? నిన్ను రాజుని చేసినటువంటి వాడు చిన్నబుచ్చుకునేలా చేశావు. వేరొక మాట, నిన్ను రాజుని చేయడం మా తప్పు, అంతే కదా. ఇంకొక మాట అని ఇలా ఉండొచ్చా రాజంటే? యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణాముపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంసతరస్తతః. మిత్రుల దగ్గర సహాయం పొంది ఆ మిత్రులకి సహాయం చెయ్యడంలో పొరపాటు చేసిన వాణ్ణి, తప్పు చేసిన వాణ్ణి, తిరిగి ఉపకారం చెయ్యని వాణ్ణి లోకం ఏమని పిలుస్తుందో తెలుసా? క్రూరుడు అని పిలుస్తుంది. అందుకని ఇవాళ నిన్ను లోకమంతా సుగ్రీవుడు అనేటప్పటికేమనాలి? క్రూరుడైన సుగ్రీవుడు అని పిలుస్తుంది. నీకొక్క మాట చెప్తాను చూడు సుగ్రీవా. శతమశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషానృతే. ఎప్పుడైనా సరే ఒక్క గుర్రం విషయంలో కానీ అసత్యం ఆడాడా? నేను మీకు గుర్రం ఇస్తానండి అని గుర్రం ఇవ్వడం మానేశాడు అనుకోండి, ఆ గుర్రం విషయంలో దోషం చేస్తే 100 గుర్రాల్ని నిష్కారణంగా చంపేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది. ఒక ఆవు విషయంలో దోషం చేశాడనుకోండి, అందుకే పవిత్రత పెరిగిన కొద్దీ అమృతం యొక్క స్థాయి కూడా మారిపోతుంటుంది. అందుకే మన వాళ్ళు భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాల్లో ఏ క్షేత్రానికైనా సరే నేను వస్తాను అని అనమంటారు. కాశీ వెళ్ళాలనుందండి అనమంటారు, గయ వెళ్ళాలనుందండి అనమంటారు, ఏదో పశుపతినాథ్ వెళ్ళాలనుందండి అనమంటారు. కాశీ వెడతాను అనొచ్చు, తిరుపతి వెడతాను అనొచ్చు, రామేశ్వరం వెడతాను అనకూడదు. రామేశ్వరం వెడతాను అని నోటితో అని వెళ్ళలేదా దాని దోషం చాలా గట్టిగా వేసేస్తారు.
రామేశ్వరం విషయంలో ఎప్పుడైనా అంటే ఏమనాలంటే ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి రామేశ్వరం తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని ఆయన మీద పెట్టాలి తప్ప రామేశ్వరం పెడతాను అని నువ్వు అనకూడదు. ఒక్కొక్క క్షేత్రం యొక్క ప్రాధాన్యత చేత దాని తీవ్రత మారుతుంటుంది. నీ సంకల్పం కూడా దోషము అలాగే ఉంటుంది. అందుకని ఒక గుర్రం విషయంలో తప్పుగా మాట్లాడితే, అమృతం చేస్తే, దానం ఇస్తానని ఇవ్వకపోతే వాడు 100 గుర్రములను చంపిన పాపం వస్తుంది. అది ఒక గోవు విషయంలో చేస్తే 1000 గోవుల్ని చంపినటువంటి పాపం వస్తుంది. అలాంటిది సంధ్యావందనం చేస్తూ తను ఒక మాట చెప్పి ఉపకారం చేస్తాను అని, ఆ ఉపకారం చేస్తానన్న మాటకి కట్టుబడక మాట తప్పినవాడు తన బంధువులందరినీ చంపేసి వాళ్ళని తినేసి తనని తాను చంపుకుని తాను చచ్చిపోయిన వాడితో సమానం అవుతాడయా సుగ్రీవా. ఇంకింతకన్నా ఏం కావాలి? చంపేస్తే ఇంతకన్నా తక్కువ నా దృష్టిలో. ఈ మాట అనేకన్నా నిజంగా ఏమైపోవాలి సుగ్రీవుడు ఈ మాట విని? ఇవాళ నువ్వు కట్టుకున్న పాపం ఎటువంటిదో చూసావా? పైగా రాముడి విషయంలో చేశావు. ఆ గుహలో మహానుభావుడు ఏడుస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఇలా మగువులతో మద్యంతో కాలం గడుపుతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణం నత ప్రతికరోతి యః కృతజ్ఞ సర్వభూతానాం సవద్య ప్లవగేశ్వర. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట పుచ్చుకుని ఇంకా ఒక మాట వదిలేశాడు లక్ష్మణుడు. అసలు అగ్ని సాక్షిగా అంగీకరించి ఉపకారం పొందేసి దాని ఫలితాన్ని తాను అనుభవించేసి తానిచ్చిన మాట మరిచిపోయిన వాణ్ణి లోకమంతా కలిసి చంపేస్తాడు. ఎందుచేతంటే వాడు కృతజ్ఞుడు గనక. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ బ్రహ్మహత్య చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. సురాపేచ మద్యపానం చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. చోరే దొంగతనం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. భగ్నవ్రతే తథా ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసిన వాడికి ఉండొచ్చు. నిష్కృతిర్విహితా సిద్ధి వీటన్నింటికీ నిష్కృతి ఉంటుంది, కానీ కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఒకరి దగ్గర ఉపకారం పుచ్చుకుని తిరిగి ఉపకారం చెయ్యవలసి వస్తే మొహం సాటేసిన వాడికి మాత్రమే ప్రాయశ్చిత్తం లేదు. వాడు కృతజ్ఞుడు, వాడికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి మహాపాపం చేసిన వాడితో సమానం. అంటే ఇవాళ సుగ్రీవ నువ్వు అటువంటి స్థితిలో పడిపోయి ఉన్నావు. అనార్యస్తం కృతజ్ఞశ్చ మిథ్యవాధీచ వానరా పూర్వం కృతార్థో రామస్య నత ప్రతికరోషియత్. రామునికి ఉపకారం చేస్తాను అని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చెయ్యలేదు. నేను పైన చెప్పిన ఏ ఏ పాపములు ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు పొందినటువంటి వాడివి అవుతున్నావు. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రమ నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావిణం. నిన్ను చూసి రాముడు అనుకున్నాడు, నీ వినయ విధేయతలు, నువ్వు కూర్చోవడం, నువ్వు మాట్లాడడం, నువ్వు నమస్కారం చేయడం, ఇవన్నీ చూసి చాలా మంచి మిత్రుడు అనుకుని వాలిని చంపి నీకు పట్టాభిషేకం చేశాడు. కానీ మా అన్న రాముడు కనిపెట్టలేకపోయాడయా, కప్పలా అరుస్తున్న పావుని నువ్వు అని గ్రహించలేకపోయాడు. ఎంత గొప్ప మాట అనేశాడో చూడండి. నిజంగా ఒక్కొక్క మాట అంటే తన్నుకు చచ్చిపోవాలి నిజంగా. రామకృష్ణ పరమహంస ఒకసారి దక్షిణేశ్వరంలో కాళికాలయానికి వెడుతున్నారు. సాయంకాలం వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరుస్తుంటే విన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ అట్నుంచి తిరిగి వస్తూ చూస్తే ఆ కప్ప అలాగే అరుస్తోంది. ఆ కప్ప వంక చూసేసారి బాధపడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నవారు, ఏమండి మీరు ఎందుకు ఆ కప్పను చూసి అంత బాధపడుతున్నారు అన్నారు. ఎటువంటి మహాపురుషుడికి అటువంటి ఆలోచనే వస్తుంది. ఆయన అన్నారు, పావుని చూస్తే బాధేస్తోందయా, కప్పని చూసి కాదు అన్నారు. అదేమిటండి పావుని చూసి బాధ ఎందుకు అన్నారు. ఆ పాము త్రాచుపాము, ఆ పాము నాగుపాము, ఆ పాము కొండ చిలవ అయితే ఈ కప్పని మింగేసి ఉండేది. వచ్చిన బాధ ఆ పాము నీటి పాము, పట్టుకున్నది పెద్ద కప్పని. ఇప్పుడు అది మింగదు, వదలదు. దానివల్ల దోషం ఎవరిది? పావుది. కప్పని చంపదు, కప్పని వదలదు. బాధ ఎవరికి? కప్పకి. తెలిసి తెలియని గురువు చేతిలో పడిపోతే శిష్యులు ఇలాగే బాధపడతారయా. ఒక గురువు స్థాయిలో ఎంత అందమైన మాట మాట్లాడేశారో చూడండి రామకృష్ణ పరమహంస. ఒక్కొక్క మహానుభావుడి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే
ఎంత గంభీరంగా ఉంటాయో చూడండి. ఇంకా ఇంతకన్నా ఎన్ని తిట్లు తిట్టాలి, ఏమనాలి? నిన్ను చూసి రాముడు కప్ప అరుపులు అరుస్తున్న పామువి అని తెలుసుకోలేకపోయాడయా. కప్ప అరుస్తోంది అనుకోండి, మనం పెద్ద బెంగెట్టుకోం. ఎందుకంటే కప్ప కరిచింది అనుకోండి, దానివల్ల ఏమిటి ఉపద్రవం? కప్ప కరవనే కరవడు, దిక్కుమాల కప్ప పాపం అది కరవడం ఏమిటి, సాధు జీవి. అదేం కప్ప కరిచేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడిని నేను చూడలేదు మరి ఇప్పటివరకు ఎక్కడ ప్రపంచంలో. అంటే కప్పని పొరపాటున మనం తొక్కేసినా కప్ప మన ఏం చేయలేదు, బెగబెగమంటూ పోతుంది. కానీ అందుకని ఏమీ చెయ్యకుండా ఎప్పుడూ చేస్తుంది ప్రమాదం అనేటటువంటి బుద్ధి కూడా మనకి కలగకుండా హాయిగా మనం వెళ్ళిపోయేది ఎప్పుడు అంటే, కప్పలు ఎన్ని బెకబెకలాడుతున్నా వెళ్ళిపోతుంటాం. కానీ ఒక్క పాము బుస్సు వినపడింది అనుకోండి, చాలా భయపడిపోతాం. రెండు అంత వ్యతిరిక్తమైనటువంటి స్థితి కలిగిన ప్రాణులు. కానీ నువ్వు బెకబెకమన్న పామువి తెలియక పాపం కప్పం అనుకుని ఊళ్ళో పెట్టుకున్నాడయ్యా మా అన్నయ్య, కరిచేసావయ్యా మా అన్నయ్యని. ఇంత మాట అన్నాక నిజంగా సుగ్రీవుడికి ఎంత బాధ ఉండాలి. అయినా సరే నోరు విప్పలేదు. విప్పడానికి నోరు విప్పేంత స్థితి ఎక్కడుంది పాపం. కానీ తాగిన మైకం అంతా దిగిపోయిందిట. నోరు విప్పి మాట్లాడడానికి మాత్రం ఇవాళ తను చేసిన దోషం. కానీ నా దృష్టిలో అయితే నేను అనుకుంటాను, సుగ్రీవుళ్ళ అలా ఉండడం చాలా కష్టం. ఇవాళున్న పరిస్థితుల్లో మీరు చూడండి, మనం స్కూటర్ మీద వెళ్ళిపోతుంటాం, ఆయనే చూసుకోకుండా వచ్చి సైకిల్ వాడు మనకి గుద్దేస్తాడు. గుద్దేసి మనం ఇలా చూస్తాం, వాడు పిల్లాడు, ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లాడు, అయ్యా నా తప్పేనండి అండవు. నీది తప్పు కరెక్ట్, నీ పొరపాటు వల్ల అవతల వాడు ఇబ్బంది పడ్డాడు అనుకో, అయ్యా మీ తప్పు లేదండి, తప్పు నాది అని నువ్వు ఎందుకు అనలేవు? నీకు ఎందుకు ఉండదా సంస్కారం? నీ తప్పు అయితే నీ తప్పు అంగీకరించి తల ఉంచుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు యథార్థంగా. కానీ ఇవాళ మీరు చూడండి, రోడ్డు మీద ఒకరినొకరు, ఒక సైకిల్ వాడు నిష్కారణంగా వచ్చి ఇంకోడిని గుద్దినా మొదట నోటెంటొచ్చే మాట, యా మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. తిరగబడిపోయేటటువంటి స్థితే. కానీ అయ్యా నాకు పొరపాటు అయిపోయింది, క్షమించండి సార్, ఏమనుకోకండి అని ఒక్క మాట అంటే యువతల వారు నిజమే పొరపాటు అయిపోయింది ఫోన్లే అంటారు. ఒకవేళ అయినా వినకుండా వాడు అరుస్తున్నాడు అనుకోండి, బాబు నీ తప్పేం లేదయ్యా, నాదే పొరపాటు అని నువ్వు తల ఉంచుకుని వెళ్ళిపో, నీ దోషం కాబట్టి. కానీ ఇవాళ అలా తల ఉంచుకుని వెళ్ళిపోయేటటువంటి సంస్కారం పోయింది మనలో. ఈ సంస్కారం ఆనాడు సుగ్రీవుడు చూపించాడు. తన ఎంత దోషం ఉంది హనుమ చెప్పారు. రాముని పనుకున్న లక్ష్మణుడు వచ్చాడు అంటే రామకోపాన్ని కడుపులో పెట్టుకుని వచ్చాడు, కానీ చంపడు. ఎందుకంటే రాముడికి మిత్రత్వం తెలిసాయా, చంపడం చేత కాదు అన్నాడే. అందుకని ఇవాళ ఏం మాట్లాడినా అంజలి ఘటించి అలా ఒప్పుకో అంతే, ఒక్క మాట ఎదురు మాట్లాడకన్నారు. హనుమ మాటలు విన్నాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు. ఈ మాట వినే ధోరణి మనకుంటే, మన వల్ల ఒక పొరపాటు జరిగితే తల్లి కాని తండ్రి కాని ఒక మాట అంటే దాన్ని అంగీకరించగలిగిన స్థితి మనలో ఉందనుకోండి, సమాజం పరిఢవిల్లుతుంది. మనం దేశాన్ని ఉద్ధరించెయ్యక్కర్లేదు. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెలుగు బాల అని నువ్వు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు. నీ భార్యని నువ్వు జాగ్రత్తగా చూసుకుని, నీ తల్లిదండ్రులకి నమస్కారం చేసి నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని, నీ విద్యుక్త కర్తవ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇవాళ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారంటే, వాళ్ళకు తప్పు చేస్తే మీరు పిలిచి 2 నిమిషాల కన్నా ఎక్కువ 3వ నిమిషం వాళ్ళని దెబ్బలాడారు అనుకోండి, బా నాన్నగారిని చెప్పాను కదా తప్పేంది, ఇంక ఓ క్లాస్ పీకేకండి దొరికాం కదా అని అంటున్నారు వాళ్ళు కూడా. అరే వాట్ ఏ సర్ప్రైజింగ్ టెండెన్సీ ఇట్ ఈస్. అంటే వాళ్ళు దోషం చేస్తే ఎంతసేపు మాత్రమే మాట్లాడాలో తండ్రి గుర్తిరిగి ఉండాలి ముందు. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే తండ్రి అపరాధి అయిపోతున్నాడు. అంత స్థితిలో ఇవాళ సమాజం ఉంటే, ఆ స్థితిలో కుటుంబాలు ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది రామరాజ్యం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి ఉండమంటే? ఇంట్లో ఉంటుంది. ఇన్ని మాటలన్నా హనుమ చెప్పారు కాబట్టి సుగ్రీవుడు అంజలి ఘటించి నిలబడపోవడంలో సుగ్రీవుడి గొప్పతనం ఉంది. ఆ విషయంలో సుగ్రీవుడి పాదాలకి నా తల తగిలేటట్టు నేను నమస్కారం చేస్తాను. సుగ్రీవుడి వల్ల నిజంగా తప్పు చేసిన రోజున అలా శిరస్సు ఉంచి ఎవరు ఏమన్నా నిలబడిపోయేటటువంటి ఓర్పు ఈశ్వరుడు కటాక్షించుగాక. అదే సమయంలో అంతంత పొరపాట్లు జరగకుండా కూడా ఈశ్వరుడు చూచుగాక. అందుకని ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు,
సత్వం గ్రామ్యేషు భోగేషు సత్వో మిథ్యా ప్రతిశ్రమ నత్వాం రామో విజానీతే సర్పం మండూకరాభిణం కృతంచేన్నాభిజానీషే రామస్యాక్లిష్టకర్మణ సద్యస్తం నిశితైర్బాణై హతో ద్రక్షసి వాలినం. ఏమయ్యా, నువ్వు చేసిన దోషానికి మా అన్నయ్యని ఏడిపించిన ఏడుపుకి ఇప్పుడే చంపేస్తాను, ఇక్కడే నువ్వు పోతావు వాలి వెనకాలన్నాడు అని అన్నయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒరే, సామంతో మాట్లాడరా, తప్పురా, వ్యగ్రతతో మాట్లాడకని. నచ సంకుచిత పంధాయన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదవన్వగా. వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు, నీ మాట మీద నీవు నిలబడు, లేకపోతే వాలి వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది అని. ఇది చూసి కూడా సుగ్రీవుడు మాట్లాడలేదు, ఇది విని కూడా సుగ్రీవుడు మాట్లాడలేదు. ఇది విని మాట్లాడినది ఎవరంటే మళ్ళీ తార మాట్లాడింది. ఆవిడ గొప్పతనం అది. ఆవిడంది, ఈ పొరపాటికి భర్త ముందు రుమ ఇతర వానర స్త్రీలు అలా చేతులు కట్టుకు దూరంగా నిలబడిపోయారు భయపడిపోతూ. నక్షత్రముల మధ్యలో చంద్రుడు నిలబడినట్టు నిలబడిపోయాడు సుగ్రీవుడు. ఇంతమంది భార్యల ముందు నిందిస్తున్నాడు లక్ష్మణుడు. అయినా మహానుభావుడు నిజంగా ఆ విషయంలో సుగ్రీవుడు గొప్పే. చేతులు కట్టుకుని తల ఉంచి అంజలి ఘటించి ఉండిపోయాడు. తార అంది, నైవం లక్ష్మణ వ్యక్తవ్యో నాయం పరుషమర్హతి హరీణామీశ్వర శ్రోత్రం తమ వక్తాత్తిశేషత. లక్ష్మణ, నువ్వు ఏమైనా అనుకో, కానీ నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు. అందున నువ్వు తపస్సున్నవాడివి, ధర్మాధర్మములు తెలిసున్నవాడివి, అంతంత మాటలే సుగ్రీవుణ్ణి తెలిసున్నవాడివి కనుక నీ నోటి వెంట అసలు రాకూడదు. నైవాకృతజ్ఞ సుగ్రీవో నశఠో నాపిదారుణ నైవానృత కథో వీర నజిహ్మశ్చ కపీశ్వర. ఈయన కుటిలుడు కాడు.